పక్క హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమకు ఏది సాటిరాదు. పసికోనపై ఈ భూమి మీద పడ్డది మొదలుకొని నీకు 25 ఏళ్ళు వచ్చే వరకు నిన్ను కంటికి రెప్పలా కాస్తాడు నాన్న. పిల్లల సంతోషం కోసం తన కష్టాన్నంతా కడుపులోనే దాచుకుని పిల్లలకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచుతాడు. అలాంటి నాన్న ప్రేమకు వెలకట్టగలమా? నాన్నంటే కనిపించని ప్రేమ. అమ్మ ముందు ఎంత గారాభంగా మారం చేసినా నాన్న పేరు చెప్తే చాలు తెలియని భయం. ఆయన గొంతులోని గంభీరత్వం అలాంటిది. కానీ దాని వెనక ఉన్న ప్రేమ మాత్రం కొండంత. పిల్లలు కడుపులో ఉండగానే వారి బంగారు భవిష్యత్తు గురించి కలలు కనే నాన్నకు వారి భూమి మీద పడ్డది దగ్గర నుంచి బాధ్యత పెరుగుతుంది. కన్నపిల్లలు కష్టపడకూడదని తాను అహర్నిశలు కష్టపడతాడు. తన కష్టం పిల్లలకు తెలియకుండా పెంచుతాడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తన బతుకంతా దారపోస్తాడు. నాన్న నాకు అది కావాలి ఇది కావాలని అడిగావో లేదో అది నీకు తెచ్చివ్వడానికి తనకు యుద్ధమే చేస్తాడు. చివరకు సాధించుకొస్తాడు. అది నాన్న ప్రేమ. తన పిల్లలను కలల తీరాన్ని చేర్చేందుకు తన కలలన్నీ చంపుకుంటాడు నాన్న. ఇలా ఒక్కటేంటి, పిల్లల కోసం నాన్న చేసే త్యాగాలన్నీ నీకో. మరి పిల్లల కోసం ఇన్ని త్యాగాలు చేసిన నాన్నకి మనం ఏం చేస్తున్నాం? పిల్లలపై కొండంత ప్రేమ చూపే నాన్నకి మనం గోరంత ప్రేమను ఇస్తున్నావా అనేది నేటి తన వారు ఆలోచించుకోవాలి. మీ ఫాదర్స్ని మీరు దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు మన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ ముఖంలో మనం స్మైల్ ఇవ్వగలిగితే చాలు. మనం చేయాల్సిన పెద్ద పెద్ద పనులు ఏం లేవు. జస్ట్ వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వడానికి ట్రై చేయండి, అంతే చాలు. మీరు పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం చేయాల్సిన పెద్ద విషయాల ద్వారా వాళ్ళకి హ్యాపీగా చేయండి చాలు, అంతే. వాళ్ళు ఏం పెద్దగా కోరుకోరు. సో ఐఎమ్ విషింగ్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ టు ఆల్ ఫాదర్స్. ఫాదర్స్ డే రోజు మనం ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాదర్తో మనం హ్యాపీగా డే స్పెండ్ చేస్తే చాలు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు చేసే పెద్ద విషయాలు, మన కోసం చేసే పెద్ద సాక్రిఫైస్ అన్ని ద్వారా మనం హ్యాపీగా ఉంటే మనని చూసి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మనం హ్యాపీగా ఉన్నామని వాళ్ళకి తెలియచేయడం అంతే. నేటి ఆధునిక జీవన విధానంలో పిల్లల తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఆప్యాయతలు అసలే కనపడట్లేదు. తండ్రి ఆస్తిలో భాగం పంచుకునే పిల్లలు వారికి ఆప్యాయతను పంచడంలో మాత్రం వెనకబడిపోయారు. తండ్రి ఆస్తిలో భాగం కోసం కోర్టు మెట్లెక్కిన వారసులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ తనకు కాసింత ప్రేమను పంచమని ఏ తండ్రి అడగడు. పిల్లలు విసుకున్నా చిరాకు పడినా అది ప్రేమగానే భావిస్తాడు అదే తండ్రి. ప్రేమలో కొంచెమైనా పిల్లలు వారికి ఇవ్వగలిగితే అదే వారికి పిల్లలు ఇచ్చే గొప్ప బహుమతి. ఒక ఫాదరు పిల్లల కోసం ఏమైనా సాక్రిఫైస్ చేయగలరు. తన జేబులో ₹1,00,000 డబ్బులున్నా ₹1 కూడా తన కోసం ఖర్చు పెట్టుకోకుండా ఈ రూపాయి కూడా పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే పేరెంట్ ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాడు. తన కోసం ఎక్కడిదాకైనా ఎవ్వరూ చేయలేని సాక్రిఫైస్ ఒక ఫాదరే చేయగలండి కుటుంబానికి. కాకపోతే ఫాదర్ ఎప్పుడు సెకండే, వెనకబడ్డాడు. తల్లి కంటే కూడా ఎక్కువగా తల్లి సేవలు చేస్తూ ఉంటుంది, కానీ తండ్రి కనిపించడు. ఆ సేవలని జరగడానికి తండ్రి కారణం. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే తండ్రి మంచిగా ఉంటేనే ఆ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఆ తండ్రి ఆ పిల్లలకి ఆ పెయిన్ తెలియకుండా ఎక్కడిదాకైనా సరే భరిస్తాడు. అంటే అవసరమైన తనలో ఒంట్లో ఉన్న అవయవాలను కూడా అమ్మి వాళ్ళకి ఇవ్వడం కోసం సిద్ధపడతాడు. బేసికలీ ఫాదర్ అనగానే అదొక డిఫరెంట్ లైఫ్. అది అప్పటిదాకా మనం ఎట్లా ఉన్నా కానీ ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత మనం ఫాదర్ అయిన తర్వాత ఎంటైర్ లైఫ్ అనేది ఒక టర్న్ అరౌండ్ అవుతుంది. సో ముందు ఎట్లా ఉన్నా కానీ పిల్లలు పుట్టిన తర్వాత అది ఆ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ లైఫ్ని. ఇట్లాగే అందరికీ పిల్లలు పుట్టాలి, అందరూ ఈ ఫాదర్హుడ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ మా అమ్మాయి తరపున నాకే హ్యాపీ ఫాదర్స్ డే. తల్లిదండ్రులు దైవ సమానులు అంటారు. అందుకే తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అలాంటి తల్లిదండ్రుల పట్ల కాసింత ప్రేమను చూపండి. వారి మీద మీకున్న ప్రేమను మీ ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు వాట్సాప్ స్టేటస్లకే పరిమితం చేయకండి. నాన్న అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు. పగలు రాత్రి కష్టపడి 25 ఏళ్ల నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎదుర్కొనే ఒడిదొడుకులను దాటించే వారధి అవుతాడు. బాధ్యతల బందీఖానాలో తాను ఖైదీ అయ్యి నీకు స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తాడు. అలాంటి నాన్నకి పిల్లలేమిస్తున్నారు?
ఆయనకు ఆప్యాయతను పంచకపోగా ఆస్తుల కోసం ప్రాకులాడుతున్నారు. కన్నవారి కష్ట నష్టాల్లో వెన్నంటి ఉండే నాన్న వారి ప్రేమను పొందడంలో మాత్రం వెనుకబడిపోయాడు. పిల్లల్ని వారి కలల తీరాన్ని చేర్చడానికి అలుపెరుగని పోరాటం చేసే నాన్నకు కాస్తంత ఆప్యాయతను పంచితే చాలు, అదే వారికి పిల్లలిచ్చే గొప్ప బహుమతి. అలా కన్నవారిని కంటికి రెప్పలా చూసుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రతిరోజు ఫాదర్స్ డేనే. వీడియో జర్నలిస్టు రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.